యూజీసీ నూతన నిబంధనల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పీడీఎస్యూ జాతీయ నాయకులు మహేష్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద పీడీఎస్యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మందా నవీన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి, దీంతో పాటు అన్ని యూనివర్సిటీల్లో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కొరకై మార్చి 5న ఆర్ట్స్ కళాశాల వేదికగా పీడీఎస్యూ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పి నాగరాజ్, నగర కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఆసిఫ్, కోశాధికారి ఝాన్సీ, మౌనిక సాయి, అనిల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతన గైడ్లైన్స్ అనేటువంటి ముసాయిదాను తీసుకొచ్చింది, ఆ ముసాయిదా రాష్ట్రాల యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేటువంటి విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించిన పీడీఎస్యూగా గ్రహించాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు తన ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి, యూజీసీ ముసాయిదా నూతన గైడ్లైన్స్ వెనక్కి తీసుకోవాలి, మరియు విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయిస్తూ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ పీడీఎస్యూ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మార్చి 5న మా పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ డిమాండ్స్ను వెనక్కి తీసుకోవాలి, మిగతా డిమాండ్స్ అమలు చేయాలనే విషయాన్ని కూడా మేము పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నాం. మార్చి 5న దాన్ని ఖచ్చితంగా మేధావులు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున హాజరయ్యి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు ఖచ్చితంగా పోరాడాలని చెప్పేసి పీడీఎస్సీగా పిలిపిస్తూ మార్చి 5న జరిగేటువంటి సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి పీడీఎస్యూ గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గంగా